హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు వీడియోలో అయితే ఉప్పు ఎలా మనం కాపుకోవాలో చెప్తానండి. అంటే మనము మెడ దగ్గర కానీ చేతుల దగ్గర కానీ ఎప్పుడైనా హెవీ వర్క్ ఉన్నప్పుడు ఆడవాళ్ళకి కొద్దిగా వాపు వచ్చి పెయిన్ ఎక్కువ ఉంటుంది, చెయ్యి ఎత్తలేము అనలాగా. అప్పుడు ఆ మెడ భాగంలో ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ మనము పెయిన్ కిల్లర్ మనకు ఆయింట్మెంట్ ఇస్తారు కదా, లేకపోతే జెండు బామ్ కానీ శాస్త్రీ బామ్ కానీ ఏదైనా రాసేసుకొని ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో గరుకులుపు అంటే క్రిస్టల్ సాల్ట్ వేసుకొని మనం స్టవ్ వెలిగించి ఇట్లా పెన్నం పెట్టాలండి. పెన్నం బాగా కాగిన తర్వాత ఈ గుడ్డని కొద్దిగా గోరువెచ్చగా చేసుకోవాలంటే ఎంత వెచ్చదనం మనమైతే బేర్ చేస్తామో అంత వెచ్చదనం పెట్టుకొని ఎక్కడైతే పెయిన్ ఉందో మనము ఇప్పుడు రాసినాం కదా ఆయింట్మెంట్, దానిపైన ఇట్లా ఒత్తుకుంటూ ఉండాలండి. మనకైతే భలే రిజల్ట్ వస్తుందండి. ఒక 3 డేస్లో వాపు అయితే కంపల్సరీ తగ్గుతుంది. వాపుతో పాటు పెయిన్ కూడా సూపర్ రిజల్ట్ వస్తుంది. నాకైతే రైట్ సైడ్ చాలా పెయిన్గా ఉండింది. ఇలానే మా అమ్మని అడిగి పెట్టించుకున్నాను. ఇప్పుడు బాగుందండి, చాలా రిలాక్స్గా ఉంది. తప్పకుండా మీరు ఇదైతే ట్రై చేయండి. ఉప్పు కాపడం అయితే భలే పని చేసిందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.